చిన్నారి లలిత. అనగనగనగా సిరిపురం అనే గ్రామంలో లలిత అని చిన్న పాప ఉండేది. లలిత ఎంతో చురుకైనది మరియు అందంగా ఉండేది. లలిత ప్రతిరోజు వాళ్ళ అమ్మకు ఎన్నో కబుర్లు చెప్పేది. ఒకరోజు లలిత తన తల్లితో ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా తల్లి లలితతో ఇలా అంటుంది: లలిత, నీ స్నేహితులతో ఆడుకొని త్వరగా ఇంటికి వచ్చాయి అని. లలిత అమ్మతో సరే అని చెప్పి బయటకు పరిగెత్తింది. లలిత పసుపు రంగు డ్రెస్సులో ఎంతో ఆనందంగా స్నేహితులతో వటవృక్షం కింద ఆడుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి మబ్బులు నల్లగా మారి బలంగా గాలులు వీచడం ప్రారంభమవుతుంది. లలిత ఎక్కడికి పోవాలో అర్థం కాక అక్కడే నిలుచునిపోతుంది. వర్షం మొదలైంది. రోడ్డు మీద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. పిల్లలంతా తమ ఇళ్లకు పరిగెత్తుతారు. కానీ లలిత మాత్రం ఒంటరిగా తడుచుకుంటూ ఉండిపోయింది. అమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నాకు భయంగా ఉంది అని అరుస్తుంది. ఇది గమనించిన లలిత తల్లి ఒక చిన్న కొడికి పట్టుకొని ఈ రోడ్డుపై లలితను వెతుకుతూ బయలుదేరుతుంది. వర్షంలో తాను తడుస్తూనే లలిత, లలిత అని పిలుస్తుంది. కొద్దిసేపటికి లలిత తన తల్లిని చూసి ఆనందంతో అమ్మా అంటూ పరిగెత్తి ఆమె కౌగిలిలో పడింది. తల్లి కూడా ప్రేమగా లలితని తడుముతూ, లలిత, భయపడకు బంగారం, నేను వచ్చేసాను కదా, నువ్వు సురక్షితంగా ఉన్నావు అని అంటుంది. తల్లి లలితతో, పరిస్థితులు ఎప్పుడైనా మనకు ప్రతికూలంగా మారవచ్చు, మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని లలితకు ధైర్యం చెప్తుంది. అది విన్న లలిత అలాగే అమ్మా అంటూ అమ్మకు ఎన్నో ముద్దులు పెడుతోంది. తల్లి కూతురు ఒకరినొకరు కౌగిలించుకుని ఇంటికి వెళతారు. ఇంకా ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. సో ఫ్రెండ్స్, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా మనం ఎల్లప్పుడూ ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి.